బాలీవుడ్ అంటేనే ఖాన్స్ అడ్డా అనే పేరు ఉంది. అలాంటిది ఓ రాజకుటుంబం నుంచి వచ్చిన వారసుడు యాక్టర్గా ఎదిగాడు. ఎదగడమే కాదు, స్టార్ హీరోలలో ఒకడిగా నిలిచాడు. నటుడిగా, ఇన్వెస్టర్గా బాలీవుడ్ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతనెవరో కాదు, సైఫ్ అలీ ఖాన్. ఇంత సాధించిన సైఫ్ కి శత్రువులు కూడా ఉంటారు. వారేనా సైఫ్ పై అర్ధరాత్రి దాటాక కత్తితో దాడి చేయించింది? అసలు లేటేజ్ లో సైఫ్ ఎందుకు కరీనాని పెళ్లి చేసుకున్నాడు? సైఫ్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంత? ఇప్పుడు సైఫ్ కి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంది అనే సంచలన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్ కేవలం ఓ నటుడు మాత్రమే కాదు, ఘనమైన చరిత్ర కలిగిన రాజకుటుంబానికి వారసుడు. హై ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సైఫ్ తల్లిదండ్రులిద్దరూ సెలబ్రిటీలే. సైఫ్ తండ్రి మాన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, టీమిండియా మాజీ క్రికెటర్. తల్లి షర్మిలా ఠాగూర్, ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. 1970 ఆగస్టు 16న పుట్టాడు సైఫ్ అలీ ఖాన్. ఇతనికి ఇద్దరు సిస్టర్స్ సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ ఉన్నారు. తల్లితో పాటు షూటింగులకు వెళ్లిన సైఫ్ అలీ ఖాన్ చిన్నప్పుడే తాను నటుడిగా ఎదగాలని, తల్లిలా బెస్ట్ యాక్టర్ పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక కాలేజీ పూర్తి కాగానే మోడలింగులో అడుగుపెట్టిన సైఫ్ 1993లో వచ్చిన పరంపరతో బాలీవుడ్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఆషిక్ ఆవారా సినిమా చేసి సూపర్ అని అనిపించుకున్నాడు. ఈ సినిమాతో సైఫ్ కి యూత్ లో క్రేజ్ పెరిగింది. ఆషిక్ ఆవారాలో సైఫ్ అలీ ఖాన్ నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉండగా తనకంటే వయసులో పెద్దది అయిన అమృతా సింగ్ తో ప్రేమలో పడ్డాడు. అమృత కూడా యాక్టరే. 80s, 90s ఆమె సినిమాలు చేసింది. సైఫ్ కి ఆమెకు మధ్య చాలా వయసు తేడా ఉంది. రెండు హృదయాలు కలవటానికి వయసు అడ్డురాదని నిరూపించారు సైఫ్, అమృత. వీరిద్దరి మధ్య దాదాపు 12-13 వయసు తేడా ఉండటంతో మొదట్లో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఫైనల్ గా ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. అలా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత అన్యోన్యంగా ఉంటారా అన్నట్టు ఉండేవారు సైఫ్, అమృత జంట. ఇటాలియన్ మోడల్ రోసా సైఫ్ లైఫ్ లోకి రానంత వరకు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగిపోయింది. ఎప్పుడైతే రోసా ఎంటరైందో సైఫ్, అమృతల మధ్య దూరం పెరగటం మొదలైంది. రోసాతో ప్రేమలో పడ్డ సైఫ్ ఆమెను విడిచి ఉండలేక ముంబైలోనే ఆమెతో లివిన్లో ఉండటం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోయిన అమృత 2004లో సైఫ్తో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత అమృతకు సైఫ్ అలీ ఖాన్ కోట్ల రూపాయల భరణమిచ్చాడు. సైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విడాకుల కోసం అమృత నన్ను 5 కోట్లు డిమాండ్ చేసింది. అమృతకు 2.5 కోట్లు ఇచ్చా. మిగిలిన మొత్తాన్ని కొద్ది కొద్దిగా అమృతకు ఇస్తున్నాను. ఇది కాకుండా కొడుకు ఇబ్రహీంకు 18 వచ్చే వరకు ప్రతీ నెల అమృతకు 1,00,000 ఇస్తూనే ఉంటా. నేను షారుఖ్ ఖాన్ని కాదు, నా దగ్గర అంత డబ్బు లేదు. మిగిలిన డబ్బు ఇస్తానని, చేస్తానని ప్రామిస్ చేశా అని చెప్పుకొచ్చారు సైఫ్. ఇక ఈ విడాకులు అయిన కొన్ని రోజులకే రోసాతో సైఫ్ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది. సరిగ్గా అప్పుడే బేఖుడి సినిమా స్టార్ట్ అయింది. అందులో హీరోయిన్ కరీనా కపూర్. సైఫ్, కరీనా బేఖుడి సెట్స్ లోనే కలుసుకున్నారు. ఇద్దరికీ మొదటి చూపులో ప్రేమ కలగలేదు కానీ నెమ్మదిగా లవ్ లో పడ్డారు. ముంబైలో ఎక్కడ చూసినా వీరిజంటే అన్నట్టు తిరిగారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అన్న స్టేజ్ కు వచ్చాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా వారిద్దరూ 2012లో సైఫ్ అండ్ కరీనా పెళ్లి చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో సైఫ్ తో పెళ్లి గురించి మాట్లాడుతూ కరీనా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కాలంలో పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కదా, పిల్లల గురించి ఆలోచించకపోతే వివాహ బంధంలోకి అడుగుపెట్టకుండా సహజీవనం చేయొచ్చు. నేను, సైఫ్ అలీ ఖాన్ చేసిందదే. మేమిద్దరం 5 ఏళ్లపాటు సహజీవనం చేశాం. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకున్నాం. అయితే వివాహం నన్ను మార్చివేసింది. బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది. మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్ళం, పోట్లాడుకునేవాళ్ళం. కానీ మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం. సైఫ్ ఒక్కోసారి ఉదయం 4:30 గంటలకు వచ్చి నిద్రపోయేవాడు. తను లేచేసరికి నేను షూట్కు వెళ్ళిపోయేదాన్ని. నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు. ఒకే దాంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది. ఒక ఇంట్లో 2 నటులు ఉంటే ఇలాగే ఉంటుంది. నేను తన సినిమాలన్నీ చూస్తాను, కానీ ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ తిరుగుతూనే ఉంటాడు. మా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి. తనకేమో కూలింగ్ ఎక్కువ కావాలంటాడు, నేనేమో 20 డిగ్రీలు చాలంటాను. ఇద్దరి మాట కాదని 19 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేస్తాడు. నా సోదరి కరిష్మా వచ్చినప్పుడు ఏసీ 25 డిగ్రీస్ నెంబర్లో పెట్టేస్తాం. అప్పుడైతే తనకంటే నేనే నయమని ఫీలవుతాడు. అలాగే టైం విషయంలో గొడవ పడతాం. డబ్బు, వస్తువుల కోసం మేం పోట్లాడుకోం. ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం. కాస్త సమయం దొరికితే కలిసుండాలని ఆరాటపడతాం. వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుందని చెప్పుకొచ్చింది. వీరి ప్రేమకు గుర్తుగా 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు. సైఫ్ అలీ ఖాన్కు దాదాపు 1,200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం. సైఫ్ ఒక్కో సినిమాకు
10-15 కోట్లు తీసుకుంటాడు. యాడ్స్ అయితే 2-5 కోట్లు తీసుకుంటాడు. ప్రస్తుతం ముంబై బాంద్రాలో సైఫ్ ఉంటున్న ఇంటి విలువ దాదాపు 55 కోట్లు అని అంచనా. ముంబైలో మరో ఇల్లు కూడా ఉంది సైఫ్కు. అలాగే స్విట్జర్లాండ్లో కూడా సైఫ్కి ఆల్మోస్ట్ 30 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఇక సైఫ్ దగ్గర ఖరీదైన కార్లు 5 ఉన్నాయి. సైఫ్కు బట్టలు, ఫుట్వేర్, పర్ఫ్యూమ్ విభాగాల్లో బిజినెస్లు ఉన్నాయి. కరీనాకు కూడా దాదాపు 500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని బాలీవుడ్ టాక్. ఇక సైఫ్పై దాడి గురించి చెప్పుకుంటే, సైఫ్పై జరగటానికి 2 గంటల ముందు వరకు అపార్ట్మెంట్లోకి ఎవరూ ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారించుకున్నట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్లో ఎవరూ అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించలేదట. దీంతో ఇంట్లో ఉన్నవారే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడి సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేశాడు. దుండగుడు సైఫ్ అలీఖాన్ని 6 సార్లు పొడిచాడు. నటుడు సైఫ్ అలీఖాన్ కుమారుడు జహంగీర్ గదిలోకి తెల్లవారుజామున 2 గంటలకు దుండగుడు సైఫ్ కొడుకు గదిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. దీంతో సైఫ్ కొడుకు జహంగీర్ కేర్ టేకర్ అరియామా ఫిలిప్స్ దుండగుడిని పిల్లల బెడ్రూం లోపలికి వెళ్తుండగా లేచి చూసింది. దీంతో ఆమెను గమనించిన దొంగ పనిమనిషితో గొడవకు దిగాడు. పనిమనిషి అరుపులకు నిద్రలేచిన సైఫ్ వెంటనే బయటకు రావటంతో దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు. అయితే దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లలా అనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. అయితే సైఫ్ చిన్న కొడుకు జహంగీర్ను చంపేందుకే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పనిమనిషికి దొరికిపోయి దాడి చేయాల్సి వచ్చిందా? సైఫ్ శత్రువులు పనివాళ్లతో ఏమైనా హత్యకు కుట్ర చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కత్తిపోట్లకు సైఫ్ అరుస్తుంటే ఫ్యామిలీ అంతా ఎందుకు బయటకు రాలేదు? పోలీసులకు ఇవన్నీ అంతుచిక్కని ప్రశ్నల్లా మిగిలిపోయాయి. సీసీటీవీ ఫుటేజ్లో సైతం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ అలీఖాన్ మీద అటాక్ జరిగిన 2 గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిర్ధారణ అయింది. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టుగా ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే లోపలి వ్యక్తులే సైఫ్ అలీఖాన్పై దాడి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. లోపల సైఫ్పై అటాక్ జరుగుతుంటే 7 సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారని పోలీసులు విచారణ సీరియస్గా జరుపుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన టైంలో కరీనా ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. కరీనా కపూర్, హీరోయిన్ కరిష్మా కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో గర్ల్స్ నైట్ అవుట్లో ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత సైఫ్ అలీఖాన్ భార్య బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టింది. మా కుటుంబానికి ఇది ఎంతో సవాలుగా కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్. మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలను, కవరేజీకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తూ అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే గతంలో కూడా సైఫ్పై దాడి జరిగింది. సైఫ్ అలీఖాన్ ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటుండగా 2 అమ్మాయిలు వచ్చి తమతో డాన్స్ చేయమని అడిగారట. దానికి సైఫ్ సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ అమ్మాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి సైఫ్ వద్దకు వచ్చి తన స్నేహితురాలతో డాన్స్ చేయమని అడిగాడట. కానీ సైఫ్ నేనిలా బయట డాన్స్ చేయను అంటూ తిరస్కరించగా అతను తిట్టి, నీ ఫేస్ వాల్యూ చూసుకునే కదా ఇలా ఉన్నావ్, దాన్ని నాశనం చేస్తాను అంటూ అక్కడ ఉన్న విస్కీ గ్లాస్తో తలపై కొట్టాడట. దెబ్బకి తలపై నుంచి రక్తం రాగా వాష్రూమ్కి వెళ్లటంతో ఆ అబ్బాయి కూడా సైఫ్ వెనకే వచ్చి మరోసారి దాడి చేసి చంపేస్తానని బెదిరించాడట. అక్కడ ఉన్నవాళ్లు కలగజేసుకోవటంతో అక్కడి నుంచి బయటపడ్డాడు సైఫ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడా సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సైఫ్ ఫ్యామిలీ అంతా ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లోనే ఉన్నారు.